నేను రెడ్డిగూడెం నుంచి వచ్చాను. యాక్చువల్లీ నేను ఇంటర్ 2009లో జాయిన్ అయ్యాను. తర్వాత బీటెక్ కూడా వికాస్లోనే చదివాను. 10th చదివిన తర్వాత అక్కడ మా సార్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. యాక్చువల్లీ రూరల్ ఏరియాలో అమ్మాయిలు చదువుకోవడం అంటే చాలా గ్రేట్ థింగ్గా ఉండేది అప్పుడు. యాక్చువల్లీ పేరెంట్స్ నుంచి కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండాలి, ప్లస్ స్టాఫ్ నుంచి కూడా. ఎందుకంటే మీరు చూసినట్లయితే అప్పట్లోనే 14-15 ఇయర్స్కే మ్యారేజెస్ అలా చేస్తూ ఉండేవాళ్ళు. సో నెక్స్ట్ ఇంటర్కి చదవడం, బీటెక్ వరకు వెళ్ళడం అనేది చాలా ఫ్యూచర్ గోల్ లాగా ఉండేది అమ్మాయిలకి చెప్పాలంటే. సో నేను 10th కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యాను. ఇంటర్లో అప్పుడు సెపరేట్ సెక్షన్స్ ఉండేవి, లియో, ఏ సెక్షన్, బి సెక్షన్ అనేది. సో నేను అక్కడ జాయిన్ అయినప్పుడు నా మెరిట్ని బేస్ చేసి నర్సిరెడ్డి సార్ అప్పుడు నాకు ఫ్రీగా అక్కడ చదువుకోవడానికి ఎంకరేజ్ చేశారు. అది చాలా గ్రేట్ థింగ్ నాకు. ఎందుకంటే అప్పుడు ఫీజు బేర్ చేయగలిగే అంత కెపాసిటీ కూడా లేదు. సో అది నాకు చాలా ప్లస్ అయింది. ఆయన ఇచ్చిన దానికి నేను అప్పుడు కాలేజ్ ఫస్ట్ వచ్చి కొంతవరకు ఆయనకి నా వేలో థ్యాంక్స్ చెప్పగలిగాను. నెక్స్ట్ ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బీటెక్ కూడా వికాస్లోనే జాయిన్ అయ్యాను. ఎందుకంటే మనకు తెలిసిన ఏరియాలో, రూరల్ ఏరియాలో అక్కడ మనకు తెలిసినవి నేమ్స్ చాలా తక్కువ, అండ్ చదువుకోవడానికి ఉండే ఆర్గనైజేషన్స్ కూడా చాలా తక్కువ. మనకి తెలిసినది ఎక్కువగా నర్సిరెడ్డి సార్ అండ్ వికాస్. దానివల్లనే ఆ రూరల్ ఏరియాలో చాలామంది చదువుకోవడానికి ప్లస్ అయింది. మనం ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉండొచ్చు, కానీ మనకు ఆ ఏరియాలో చదువుకోవాలన్నా, ఎస్పెషల్లీ బీటెక్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ వెళ్ళాలంటే అక్కడ మనకి తెలిసినవి ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా తక్కువ. అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలన్నా కానీ మనకు తెలియదు ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏం చేయాలి అనేది ఆ స్టేట్లో ఒక కన్ఫ్యూజన్లో ఉంటుంది. బట్ మనకు ఆ వికాస్ అక్కడ ఉండడం వలన మనకి నెక్స్ట్ ఎటు వెళ్ళాలి అనే ఆలోచన అనేది చాలా వరకు మనకు డైవర్ట్ అయింది. మనకు ఒక వికాస్ అనేది ఉంది. మనం ఇంటర్ తర్వాత అక్కడ బీటెక్లో జాయిన్ అవ్వచ్చు, మన సార్ వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళు అనే ఒక ఫీలింగ్. ప్లస్ పేరెంట్స్కి కూడా ఏంటంటే, ఎస్పెషలీ లేడీస్కి ఒక సెక్యూరిటీ అనేది ఉండాలి. ఎక్కడ చూసినా కాలేజెస్లో కానీ హాస్టల్స్లో కానీ మనం బయట చాలా చూస్తుంటాం ఎన్ని జరుగుతున్నాయి ఏంటి అనేది. వాళ్ళకు ఒక ఎష్యూరెన్స్ ఉంటేనే నెక్స్ట్ స్టెప్లో మన ఎడ్యుకేషన్కి వాళ్ళకి పంపించడానికి ఆ పాజిటివ్ వే అనేది ఉంటుంది. అది మనకి నర్సిరెడ్డి సార్ ద్వారా చాలా వచ్చింది. ఎందుకంటే ఆయన్ని చూస్తేనే తప్పు చేస్తాను అన్న భయం ఉన్న వాళ్ళకి అది చాలా వరకు తగ్గిపోతుంది. స్టూడెంట్స్ కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్, అరే మనం తప్పు చేయకూడదు, సార్ ఊరుకోరు, కొడతారు అని. కొట్టడం అంటే ఇప్పుడు 10 మందిలో ఒకరిని కొడితే ఆ మిగిలిన 9 మంది తప్పు చేయడానికి భయపడతారు. లేదు వాళ్ళు ఏం చేసినా మనకెందుకులే అని చూస్తూ వదిలేస్తే ఆ మిగిలిన 9 మంది కూడా అలాగే తయారవుతారు. సో అది నర్సిరెడ్డి సార్ అనేది చాలా మోటివేషన్ ఇచ్చారు ఆ టైంలో అందరికీ. అండ్ నేను నెక్స్ట్ బీటెక్ జాయిన్ అయ్యాను. అక్కడ కూడా నాకు ఫస్ట్ ఇయర్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది అండ్ కాలేజ్ ఫస్ట్ కూడా ఉన్నాను నేను అక్కడ. ఇదంతా నర్సిరెడ్డి సార్ ఇచ్చిన మోటివేషన్ అండ్ సపోర్ట్. ఆఫ్టర్ దట్ నేను హైదరాబాద్ వచ్చాను. సారే ఒక ఇన్స్టిట్యూషన్లో రిఫర్ చేశారు, అక్కడ జాయిన్ అయ్యాను. నాకేమో ఆన్ క్యాంపస్ అట్లేం రాలేదు, బట్ ఐ గాట్ ఆల్మోస్ట్ 86%. దెన్ నేను కొన్ని కోర్సెస్ నేర్చుకున్నాను, సార్ ఎంకరేజ్ చేశారు అప్పుడు. తర్వాత నేను టీసీఎస్ ఆఫ్ క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాను. మేబీ ఇట్స్ బేస్డ్ ఆన్ మై మెరిట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ యాజ్ వెల్. బికాస్ బీటెక్లో ఉన్నప్పుడు కూడా చాలా మనకి వొకాబులరీ అని, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని ఇవి ఎక్స్ట్రాగా పెట్టించేవాళ్ళు సారే. ఈవెన్ గేట్కి కూడా చాలా కోచింగ్ ఇవ్వడానికి కూడా ట్రై చేసేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ 6 క్లాసెస్ పెడితే అవుట్ ఆఫ్ 40 మెంబర్స్లో 10 మెంబర్స్ కూడా వచ్చేవాళ్ళు కాదు. అంటే సార్ అంత సపోర్ట్ చేసినా స్టూడెంట్స్ కూడా చాలామంది యాక్టివ్గా ఉండేవాళ్ళు కాదు. సార్ చాలా వరకు ట్రై చేసి ఒక సిచ్యువేషన్లో ఇంకా మీరు ప్రిపేర్ అవ్వండి అన్నట్లు వదిలేసేవాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి తెలియదు ఆ వాల్యూ. నేను కూడా చాలా ట్రై చేశాను, ఈవెన్ బయటికి వెళ్ళి నేర్చుకోవడానికి కూడా, తోడుగా రావడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు, బయటికి వెళ్ళి కోచింగ్ నేర్చుకోవడానికి కూడా. అలా ఓన్గా నేర్చుకొని నెక్స్ట్ నేను టీసీఎస్లో జాయిన్ అయ్యాను. 6 ఇయర్స్ తర్వాత నేను గ్యాప్ అనే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో చేశాను. నౌ రీసెంట్లీ ఐ జాయిన్డ్ ఇన్ కోఫోర్జ్. నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ టెక్నికల్ లీడ్ ఇన్ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్లో మనం ఇప్పుడు చూసినట్లయితే ప్రజెంట్లీ ఈరోజు ఉన్న టెక్నాలజీ రేపు ఉండట్లేదు. ఏఐ టెక్నాలజీస్ అనేవి బాగా డెవలప్ అయినాయి. అండ్ యాజ్ ఐ టోల్డ్ ఆల్ మై హిస్టరీ అండ్ జర్నీ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నర్సిరెడ్డి సార్. And I always be helpful to join any juniors and any required persons. Thank you so much.